అందశ్రీ గారు ఒక సాహితీ సంస్థ. ఆయన చిన్నప్పటి నుంచే బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతిగా, ఆకాంక్ష జ్యోతిగా అనేక గేయాలు, పాటలు రాస్తూ ఆయన చదువు లేకుండా గుండె కాపరిగా ఉన్నా ఆయన మాయమవుతున్నాడు మనిషి అనేవాడు. అంటే మనిషి అనేటువంటి మాయమైపోతున్నాడు, అసలు మానవత్వం లేకుండా పోతుంది సమాజంలో అనేటువంటి ఒక మంచి పాట రాశాడు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాటక మహాసభ కన్వీనర్ జరిగితే మేము వ్యవహరిస్తే వచ్చి అక్కడ ఒక రోజు ఉండి మొత్తం అక్కడ కళాకారులు అందరితో కలిసి మెలిసి ఆయన అందరిలో మంచి ఒక చైతన్యాన్ని పెంపుతున్న ప్రధాన పాత్ర వహించాడు. సాహితీ ఉద్యమానికి ఆయన పెద్ద తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఆయన బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు, తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రధాన పాత్ర పోషించాడు. ఇవాళ జై జై తెలంగాణ అనే పాట ఇవాళ అధికార ధ్యేయంగా ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తించడం మంచి పరిణామం భావిస్తాను. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించకపోవడం కూడా ఇవాళ మనం ఆలోచించాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు గుర్తించడం అనేది అంటే అందరికీ అరుదైన గౌరవంగా నేను భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు ముందు తీసుకోవడమే లక్ష్యంగా మనంతా కంకణబద్ర వారిని తెలియపరుస్తూ